సొలొమోను గారు చాలా అనుభవజ్ఞులు. అయినా మామూలు అనుభవం లేదు. లోకంలో అన్నిటినీ అనుభవించాడు, అన్నిటితో సుఖం పొందాడు. లోకంలో ఇది నేను అనుభవించలేదు లేదా దీన్ని నేను చూడలేదు అనడానికి వీల్లేదు. ఈ సొలొమోను గారు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఎటువంటిదంటే చాలా శ్రేష్టమైన జ్ఞానం. భూమి మీద పుట్టిన ఆయన తర్వాత పుట్టిన వారు కావచ్చు, ఆయనకు ముందు పుట్టిన వారు కావచ్చు, ఆయనకి ఇవ్వబడిన జ్ఞానము ఆ తర్వాత ఎవరికి ఇవ్వబడలేదంట. అటువంటి ఆశీర్వాదంతో ఆశీర్వదించబడిన వ్యక్తి ఏం చెప్తున్నాడు తమ్ముడా, ధనము శాశ్వతం కాదు, కిరీటము తరతరములు ఉంటున్నా అంటున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈరోజు నాది, నేను, నా అని మనం అంటున్నామంటే ఆ నా అనే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాది కాదు, నీది కాదు, ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు వదినమ్మ గారు చదివిన మాటల్లో ఆ మాట వివరించాలంటే అరగంట పడుతుంది. ఆ ఒక్క మాట మీదే మెసేజ్ని ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఉంచిన మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఈ మాట చెప్పారంటే, ఈ లోకం, ఈ బంధు బలగాలు ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్టు అందులోనే ఉంటుంది కనుక ఇంట్రడక్షన్కి ఈ మాట చెప్పారు. అన్న మరే బాబు అన్న ఒకటి గమనించండి, కిరీటము తరతరములు ఉండునా. కిరీటం తరతరాలు, కిరీటం అనగా కిరీటం దేన్ని సూచిస్తుందంటే ఘనతలు, మెప్పులు తరతరాలు ఉండవు. అతను నల్లవాడు కావచ్చు, తెల్లవాడు కావచ్చు, అతను భారతదేశంలో పుట్టవచ్చు, అమెరికాలో పుట్టవచ్చు, సినిమా అతను కోయ జాతుల్లో పుట్టవచ్చు. ఒకవేళ అతను ఎక్కడున్నా మానవుడికి కిరీటం శాశ్వతం కాదు. కిరీటం అంటే మనందరికీ కిరీటాలు ఉన్నాయని పాస్టర్ గారు అంటే, కిరీటం దేనికి సాదృశ్యం అంటే కిరీటము ఘనతలకు సాదృశ్యం. ఒక వ్యక్తి తనకు తానే ఘనపరచబడాలని ఆలోచించిన అది నేను అవ్వచ్చు, అది వాక్యం వింటున్న మనందరం అవ్వచ్చు, అది తరతరంలో ఉండదు. రోమాపత్రికలో ఒక మాట ఉంది, ఏముందంటే 9వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి ఆ మాట చదవండి. ఇంట్రడక్షన్లోనే ఉన్నాం మనం, ఇంకా త్వరగా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం నాన్న, 9:16 నాన్న. పెట్టాను మైక్ పెట్టు. అబ్బా ఏంటి 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 పొందగోని వాని వలన నేను, ప్రయాసపడు వాని వలన నేను, కనికరించు దేవుని వలనే, కనికరించు దేవుని వలనే కలుగు. లేఖనము ఫరోతో ఇలాగ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వాని కనికరింపును, ఎవరిని కఠినపరచగోరునో వాని కఠినపరచు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని కనికరిస్తాడో వాళ్ళనే కనికరిస్తాడు. పొందగోరు వాని వలన నేను, ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఆ మాట మరొకసారి, పొందగోరు వాళ్ళని ప్రయాసపడు అని వల్ల కింద ఏముందంటే పరిగెత్తు అని వల్ల నేను, నేను ప్రయాసపడి అది చేస్తా, ఇది చేస్తా, అది చేసా, ఇది చేసా అని సొంత తలంపులతో, సొంత ఆలోచనలతో మనం ప్రయాసపడితే మన కిరీటం శాశ్వతం ఉండదు, అంటే మన ఘనతలు శాశ్వతం ఉండవు. కనికరించు దేవుని వల్లనే అది రావాలి. ఒక దైవికమైన ఆశీర్వాదం పొందాలంటే దేవుని కనికరం మనకు ఉండాలి, దేవుని కనికరం మన మీదకి దిగాలి. ఎవరిని కనికరిస్తాడో అది ఆయన ఇష్టం. ఫరోని అందుకే నియమించాడంట. ఫరోని కఠినపరిచింది నేనే, ఫరోని నిమ్మలపరిచింది నేనే అంటాడు ఒక దగ్గర. అయితే నేను అంటున్నాను, శాశ్వతం కానీ అశాశ్వతం కానీ ఈ జీవితంలో, అశాశ్వతమైన ఈ బ్రతుకుల్లో ఎవరైనా నాది, నేను అని అనుకుంటే ఖచ్చితంగా తీర్పులోనికి వస్తాం. మనం శాశ్వతం కాదు. అసలు ఒక మనిషి ఊపిరే శాశ్వతం కాదు. నేను చెప్పగలను దాన్ని. ఏనాటికీడు ఆనాటికి చాలును అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది.
అశాశ్వతమైన దీనికోసం మనం ఏం చేస్తున్నాం అంటే పరిగెడుతున్నాం. అది ఏదైనా కావచ్చు, అది ఆస్తుపాస్తులు కావచ్చు, అది బంధుబలగాలు కావచ్చు, అది ఉన్నతమైన శిఖరం కావచ్చు, ఏదైనా మనం ఆలోచించేది శాశ్వతం కాదు. కాబట్టి అశాశ్వతమైన ఈ లోకంలో మనం ఒకటి కలిగి ఉండాలి. అదేంటంటే దేవుని కృప కలిగి దేవుని యందు భయభక్తులు పెట్టుకొని గోపిన కడుపులో భయం పెట్టుకొని బతికితే దేవుడు ఎవరిని లేపుతాడో వాళ్ళు లేపుతాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. కడుపులో భయం పెట్టుకొని మనం జీవించాలి. మనం కడుపులో భయం పెట్టుకున్నప్పుడు ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఒకసారి చదువుదామా? 5 నిమిషాలు ఇంట్రడక్షన్ ఇచ్చాను. నేను త్వరగా 2-3 రిఫరెన్స్ల కన్నా ఎక్కువ తీసుకుని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31. నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, మహిమ కలిగిన దేవ, శక్తి కలిగిన నీ వాక్యము మా అందరితోనూ మాట్లాడటకు ప్రభా సిద్ధంగా ఉన్నావు కనుక నీకు స్తోత్రం. వాక్యమైన దేవ, మనుషుని స్వరం మరుగుపరచబడాలి, నీ ఆత్మ బయలుపరచబడాలి. సహాయము చేయము, కృప చూపించము. నీవే మహిమ ఘనత ప్రభావం అందుకోమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. సరిపోలా మళ్ళీ హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. థ్యాంక్ యూ చెల్లుమా. ఇక్కడ చదవబడిన వాక్యములో అన్న నీ దేవుడని యెహోవా కనికరం కలిగిన దేవుడు కనుక నిన్ను చేయి విడిచిపెట్టడని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ యొక్క చివరి దినాల్లో, ఈ సంవత్సరం చివరి దినాలు, ఇంకోటి ఏంటంటే చివరి వారంలో మనం ఉన్నాం. ఈ చివరి వారంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఇది చాలాసార్లు చెప్పాను, చాలా రకాలుగా చెప్పాను. ఒక మెసేజ్ని 7 రీతుల్లో చెప్పొచ్చు వారికి ఉన్న వాక్శక్తిని బట్టి. నేను చాలాసార్లు చెప్పాను. అదేంటి ప్రభా, నేను చాలాసార్లు ఎవరిని ఇచ్చాను కదా దీనికి, మీరు నాకు ఇచ్చిన వాక్శక్తిని బట్టి ఇచ్చాను కదా ప్రభు. లేదు దాన్ని ఇది ఇంపార్టెంట్, ఈరోజు చెప్పు అని చెప్పి పరిశుద్ధాత్ముడు నన్ను కొంచెం ముందుకు నడిపించాడు. ఈ మాటలు మన మధ్యలోకి వచ్చేంటూ ఊరికెళ్ళాలి. రాత్రికాల సమయంలో ప్రయాసపడ్డాను నేను ఈ మాటల కోసం. తెలిసిన మాట అయినప్పటికీ ప్రభా అక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడాలి, ఒకవేళ సాయంత్రం అక్కడ మాట్లాడాలి. చివరి దినాల్లో ఉన్నాం. ఒక వ్యక్తి ఈ చివరి దినాల్లో గ్రహించవలసింది ఏంటి ప్రభా అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మనసులో ఉంచిన మాట, నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు కనుక నిన్ను చేయి విడిచిపెట్టడు, నిన్ను నాశనం చేయడు. నీ పితరులతో చేసిన వాగ్దానము ఎన్నటికీ మర్చిపోలేదని కింద ఉంటుంది. చాలా జాగ్రత్తనండి. ఈ సంవత్సరంలో చాలామంది చేయి విడిచిపెట్టి ఉండవచ్చు. గోపన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనం ఆధ్యాత్మికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ఒకవేళ బంధువులు కొంతకాలం మనతో సహవాసం చేసి నువ్వు ఆ మాట అన్నావు నాకు అందుకే నచ్చలేదని చెప్పి నీ సహవాసాన్ని కట్ చేసి ఉండవచ్చు. ఒకవేళ ఇంకా మనకు తెలిసిన ఊరిలో వారు, రైతులు, లేదా ఇంకా ఉన్నతాధికారులు, అప్పటిదాకా సాగరన్ని ఎంటపడ్డ వ్యక్తులే, అంటే నీ సహవాసం చేసిన వ్యక్తులే ఇక నిన్ను మర్చిపోయి ఉండవచ్చు. ఈ సంవత్సరంలో జరిగిన పరిణామం కావచ్చు అది. ఈ సంవత్సరంలో తల్లిదండ్రులు కూడా మనల్ని కొన్నిసార్లు విడిచిపెట్టి ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. అరే నేను మర్చిపోయారు అబ్బాయి, ఎప్పుడమ్మా పెళ్ళి అంటే నేను మర్చిపోయాను అమ్మాయి, రాలేదు, వస్తుంది. వాళ్ళ మీద ఏదో ఉండబట్టే రాలేకపోయారు. బంధువులు, బంధుబలగాలు చేతులు విడిచిపెడతారు. జీవితాలు ఎలా ఉన్నాయంటే ఈ రోజుల్లో అవసరానికి మటుకే, వారితో అవసరం ఉన్నంత మటుకే ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. వాక్యం వింటున్న వారు గ్రహించినట్లయితే హల్లెలూయా చెప్పగలరా? థ్యాంక్ యూ చెల్లిమా. అమ్మా, ఒకవేళ ఈ సంవత్సరం అలానే మీరు నడిపించబడితే, నిజమేనా అన్నయ్య, అవసరాన్ని బట్టి నన్ను ఉద్దేశపూర్వకంగానే నన్ను చేయి పట్టుకున్నారు, నాకు వస్తున్న ఇబ్బందుల్లో, కష్టాల్లో నా చేయి విడిచిపెట్టారు, అది ఎవరైనా కావచ్చు అని అనే స్థితిలో ఈ లైవ్లో ఎవరైనా వింటుంటే
ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడారు. చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. చిన్న ఎవరు ఏది విడిచిపెట్టినా, ఎవరు మనకి హ్యాండ్ ఇచ్చినా, హ్యాండ్ అంటే వదిలిపెట్టినా, ఎవరు దగ్గర లేకపోయినా, అప్పటిదాకా వదినా 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 అన్నవారు, అప్పటిదాకా అన్న 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 నీ దగ్గరకు వచ్చిన వారు ఇక మళ్ళీ ముఖం కూడా చూపించకపోతే, దేవుడు ఈ సంవత్సరం అంతా నువ్వు ఆ స్థితిలో నడిపించబడితే ఈ చివరి రోజు, ఈ 28వ తారీఖు, ఈరోజు 28 కదయా, ఈ డిసెంబర్ నెల 28వ తారీఖు వదినమ్మా, 28వ తారీఖు మధ్యాహ్నం 2:22 కావచ్చు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చెల్లెమా, నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు. ఈ సంవత్సరం ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఈ సంవత్సరం ఏ సహవాసం నీకు దూరమైనా, ఈ సంవత్సరం అప్పటి వరకు పైకెత్తిన వారు నిన్ను కిందికి దించినా, ఈరోజు వాక్య స్వరూపి అయిన దేవుడు, నిత్యము నివసించువాడు, ఆత్మదేవుడు అన్న కొంచెం బేస్ పెట్టండి. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మదేవుడు మనందరిని దర్శిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కనికరం గల దేవుణ్ణి నేను, నా కనికరం నీ మీద, నీ కుటుంబం మీద ఉంది కనుక, నీ కుటుంబంలో ఉన్న పిల్లలు కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న భర్త కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న బంధువులు, నీ కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు, నీ కుటుంబంలో అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, తాత ముత్తాతలు కావచ్చు, వారి చేయి విడిచిపెట్టని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పగలదమ్మా, హల్లెలూయా. రోషం కలిగిన దేవుడు అంటే ఆయన. ఎందుకక్క చేయి విడిచిపెట్టలేదు? ఈరోజు ఆరాధనలో మనమే ఎందుకు కూర్చున్నాం? ఈ చివరి ఆదివారం ఎంత శ్రేష్టమైందో తెలుసా? ఈ సంవత్సరంలో ఈ చివరి ఆదివారంలో నా కుటుంబం, మనందరి కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉన్నాయంటే అక్క, ఆయన మనల్ని గుర్తు చేసుకున్నాడు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే, ఆయన చేయి విడిచిపెడితే, వదినమ్మా చెప్పండి, ఆయన చేయి విడిచిపెడితే ఉంటామా? ఆయన చేయి విడిచిపెడితే ఇక్కడ నిల్చుంటానా ఒక సేవకుడిగా, లేదా ఒక బ్రదర్గా మీ మధ్యలో? నిజమేనండి, నాకు కూడా వచ్చినాయి, చేయి విడిచిపెట్టే సందర్భాలు వచ్చినాయి. స్నేహితులు కావచ్చు. అందుకే నిన్న అన్న ఒక మాట పెట్టాడు గ్రూప్లో, నేను దాని మీద ధ్యానించాను. మనిషిని అసలు నమ్మకూడదు. నిజమేనండి, ఏ మనుషుడు కూడా, ప్రతి మనుషుడు తన సహోదరుని మీద ఎప్పుడు ఉరిలొడ్డుదామా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇది ఏ మనుషుల గురించి చెప్పిందంటే అన్యుల గురించి చెప్పిందాక. ఆత్మీయులు ఇలా చేయరు. నిజానికి దేవ స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటే ఏం చేయరు. కానీ ఈ సంవత్సరం తమ్ముడా, కొంతమంది నమ్మక ద్రోహులు నీకు ఎదురై ఉండొచ్చు, ఆ దిగుల్లో మనం ఉండుండొచ్చు, ఆ బాధలో మనం ఉండుండొచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవడు విడిచిపెడితే ఏమైంది, నేను నీ చేయి విడిచిపెట్టానని ప్రభు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా, హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చేయి విడిచిపెట్టకుండా, చేయి విడిచిపెట్టని దేవుడు ఏమై ఉన్నాడు, ఎలా నడిపిస్తాడో 2 మాటలు చెప్పిన ముందుకు కొనసాగిస్తాను. చేయి విడిచిపెట్టలేదు కనుక ఈరోజు సజీవంగా ఉన్నాం. ఆయన నిన్ను నన్ను చేయి విడిచిపెట్టలేదు. నీ పిల్లలకు వస్తున్న జ్వరంలో కావచ్చు, అనేకమైన సందర్భాల హాస్పిటల్ చుట్టూ ఇక అయిపోయింది అన్న పరిస్థితులు వచ్చి ఉండవచ్చు. నేను చెబుతున్నాను, ఆ సమయంలో ఎవరు దగ్గరున్నా లేకపోయినా నా ప్రభు నీ చేయి పట్టుకొని లేపాడు. దేవ స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పగలనండి, జేఎస్ఎఫ్ఎం సంఘంలో కృష్ణవేణి అక్క గారు వాళ్ళు చిన్న సాక్ష్యం చెప్పగలను వాళ్ళ గురించి. అన్న కూడా మన మధ్యలో ఉన్నాడు. ఆ సాక్ష్యానికి అన్నయ్య నిలువెత్తున ఇక్కడ పౌలన్న గారు. హాస్పిటల్కి వెళ్ళాం, అన్న చూశాడు ఆ పరిస్థితి. మేమిద్దరం అనుకున్నాం చచ్చిపోద్ది అన్నయ్య. అన్న నువ్వు కూడా అన్నావు కదా, ఇక అయిపోయింది అన్న, ఏంటి అమ్ముతుంది, పీడ్స్ వస్తుంది, ఇక చివరి స్టేజ్ బ్లడ్ వస్తుంది, ఆమె తుమ్ముతుంది, ముక్కులేమంటే బ్లడ్ వస్తుంది. ఆమె ఏం చేసిందంటే మాత్రలు వేసుకుంది. భార్య భర్తలు గొడవ అయ్యి టీవీ మాత్రలు 40 మింగింది. అది డాక్టర్లు ఇక పట్టించుకోవట్లేదు. గాంధీ హాస్పిటల్ మేము ఇద్దరం వెళ్ళాం. ఆ రోజు ఏదో ఆల్ నైట్ ఉంది మా చర్చిలో అక్కడ. ఆ టైంలో నేను వెళ్ళి సందర్శించాలని అన్నయ్యని తీసుకొని వెళ్ళా. వదినమ్మని అడిగి, వదినమ్మ మీరు కూడా ఉన్నారుగా, అది వదినమ్మ ఖచ్చితంగా వెళ్ళాలి మేము అంటే, పాప అన్నం వండింది మంచిగా బాగా తిన్న తర్వాత, అయ్యా జాగ్రత్త వెళ్ళరండి, మేము కూడా ప్రార్థన చేస్తాం అన్నది. వెళ్ళాం. వెళ్తే అక్కడ జరిగే సందర్భం ఏంటంటే ఇక అయిపోయింది, హాస్టల్ వదులుకున్నాం. నేను చెప్తున్నా దైవసేవకుడిగా, లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నాం. చిన్న ప్రార్థన చేసేవాడిని అన్న. నేను అక్కడ కూర్చొని ముట్టుకొని, ప్రభా నీ చిత్తం అయితే
ఈసారి ఆల్ నైట్ కల్లా, ఈసారి ఆల్ నైట్ వస్తుంది, నీ చిత్తం అయితే బ్రతికించు, సాక్షిగా నిలబడతాను. చిన్న ప్రార్థన చేసి వచ్చాం. వచ్చిన తర్వాత దేవుని మహాకనికరం ఆమెను వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ కూడా అయిపోయింది ఇంకా అని చెప్పి పిల్లలు ఏడుస్తున్నారు. నాకు ఫోన్ చేశారు, ఆల్ నైట్ ప్రార్థన జరుగుతుంది. ఫోన్ చేశారు, మెసేజ్కి ప్రిపేర్ అవుతున్నా, నాకు ఆ టెన్షన్ ఉంది, పిల్లలు ఏమో ఏడుస్తున్నారు, పాస్టర్ గారు ప్రార్థనలో పెట్టండి. ఆల్ నైట్లో అందరి చేత ప్రార్థన చేయించాను. ఆ యొక్క మరుసటి వారం లోపల మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పిందంటే, ప్రభు నా చేయి విడిచిపెట్టలేదు. గట్టిగా చెప్పగలదాం హల్లెలూయా. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. మళ్ళీ నేను వినోదన్న మేము పోతే ఐసీయూలోకి నేను వెళ్ళి ప్రార్థన చేశాను. మళ్ళీ అప్పుడు కూడా స్పృహ లేదు. అవేదో చెప్పాలనుకుంది నాతో, ఇట్లా చేయబెట్టి నా కర్మ అని చెప్పి చెప్పాలనుకోండి, మాటలు రావట్లేదు. మరుసటి వారం అంది, నా దేవుడు నన్ను బ్రతికించాడు అని. గట్టిగా చెప్పలు పెడతామా హల్లెలూయా. నిజం చెప్తున్నాను, ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఆత్మీయులు వెళ్ళారు, చాలా మంది స్టేజ్ దాటి వచ్చారు. ఎందుకయ్యా ఆ సమయంలో ప్రభు చేయి విడిచిపెట్టలేదు తెలుసా? ఎందుకు విడిచిపెట్టలేదంటే ఆయన కనికరం మన కుటుంబాల మీద ఉంది. ఆయన కనికరం మన కుటుంబాన్ని వెంబడిస్తుంది. ఎందుకు వెంబడిస్తుందో తెలుసా? నీవు నేను అదిగో పరమ కానానికి సాదృశ్యమైన నిత్యరాజ్యంలో ఉండాలని, నీవు నేను మన భక్తిని సరి చేసుకోవాలని, నీవు నేను సరిగా బ్రతకాలని దేవుడు మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టకుండా నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ చేయి విడిచిపెట్టిన దేవుడు ఏం చేస్తాడు ఒకసారి చూద్దామా? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11 to 11 త్వరగా చెల్లిమా. అబ్బా అండర్లైన్ చేసుకున్నది చాలా ఇంపార్టెంట్. దేశము కొండలు దోరెలు గల దేశము, అది ఆకాశ వర్షజలము త్రాగులు దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అబ్బా దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏమనుకోకుండా అమ్మా, నాకు ఫుల్ జ్వరం, ఇప్పుడు రావడానికి కూడా నీరసంగా ఉన్నాను. అయినప్పటికీ దేవుడు నన్ను బలపరిచి వాడుకున్నాడు. ఓకే, ఇక్కడ నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు కనుక నీ చేయి విడిచిపెట్టలేదు. మనం మొదటి ఎవరు నిత్యం దాని గురించి చెప్పారు. ఎందుకు కనికరం కలిగిన దేవుడు చేయి విడిచిపెట్టలేదో ఇప్పుడు చదువుకుందాం. ఇదిగో అంటున్నాడు, మీరు నది దాటి స్వాధీనపరచుకొని పో దేశం, కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ జలము దాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని ఒక మాట చెప్తున్నాడు. ఈ మాట ఎవరితో చెప్పారంటే అయ్యా, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. ఎవరు చెప్పారంటే ఈ దేవుడు మాట్లాడుతున్నాడు. చెల్లిమా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మీరు నది దాటి మీరు వెళ్ళి స్వాధీనపరచుకోవాలి ఒక దేశాన్ని. ఆ దేశానికి మీరు పోవాలి. ఆ దేశానికి పోతే అక్కడ మీరు సురక్షితంగా బ్రతుకుతారు. అక్కడ మీకు చావు ఉండని దేశం అది. అక్కడ ప్రశాంతంగా బ్రతుకుతారు. అక్కడ అంత సమృద్ధి మీకు. అక్కడ ఏమీ లేముండదు, కరువు ఉండదు, కాటం ఉండదు, ఏమి ఉండదు. అక్కడ ఆ దేశానికి మీరు వెళ్ళాలని మోషేకి వాగ్దానం చేశాడు. మోషే గారు ఏం చేశారంటే తన ప్రజలను విడిపించాడు. అలా అంటే దేవుని బాహుబలం వచ్చాట విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించాడు. చెల్లెమ్మ, ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇస్తున్నటువంటి వాగ్దానం, మీరు నది దాటి వెళ్ళవలసిన దేశం. అంటే నేను చెప్తున్నా, మనల్ని కూడా దేవుడు పాపాంధకారంలో నుంచి, ఆ పాపము కూపము లాంటి నదుల్లో నుంచి మనల్ని ఏం చేశాడంటే ఎర్ర సముద్రానికి బాప్తిసానికి సాదృశ్యమైన బాప్తిసం ఇచ్చి మనల్ని దాటించాడు. ఇప్పుడు మనం వెళ్తున్న ప్రయాణం చెల్లిమా, ఇది సాధారణమైన ప్రయాణం కాదు. ఒక వ్యక్తి భక్తి చేస్తున్నాడంటే ఈ లోకం కోసం చేస్తే అంతకన్నా దౌర్భాగ్యుడు, ఆ రెఫరెన్స్ తొందరగా తీసియాలి, మనకి తెలుసు. అంతకన్నా దౌర్భాగ్యుడు ఎక్కడా లేడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అమ్మ, నేను చెప్తున్నా, ఆత్మీయంగా సంఘాన్ని ముందుకు నడిపించడమే నా యొక్క లక్ష్యం. అది మీరు నొచ్చుకున్నా సరే, నేను ఒకటే చెప్తున్నా, ఈ లోకంలో తలకాయ నొప్పుల కోసం, ఈ లోకంలో బంధు బలగాల కోసం, ఈ లోకమే శాశ్వతం అనుకుని బ్రతకడం కోసం కాదు. ఆ ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు ఇస్తాడండి, ఇస్తాడు. నేను చెప్తున్నా, ఇస్తాడు. స్టిల్ నేను ఇప్పుడు చెప్తున్నా, నాకు కూడా మంచి ఇల్లు ఇస్తాడు నా ప్రభు. ఆ నిరీక్షణ నాకు ఉంది. కానీ మనం ఏం చేయాలి తెలుసా? ఈ లోకం మట్టుకే భక్తి చేయాలి. మనకు ఒక దేశం ఉంది. చాలా శ్రేష్టమైన మాటలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
మనకొక దేశం ఉందన్నా. ఏం దేశమయ్యా? ఇంగ్లాండా? ఏం దేశమయ్యా? ఆఫ్ఘనిస్తానా? ఆఫ్ఘనిస్తానా? ఏం దేశమయ్యా? పాకిస్తాన్? కాదు, అటువంటి దేశాలు కాదు ఇది. ఈ దేశం ఏంటంటే చెల్లుమా, పరదేశంలో ఉన్న పరలోకం అనే దేశం. గడికి చపలు పెడదాం. హల్లెలూయా. నీతో వాగ్దానం చేస్తున్నాడు. కనికరం కలిగిన దేవుడు నిన్ను ఎందుకు చేయి విడిచిపెట్టలేదు తెలుసా? ఆ దేశంలోనికి నిన్ను సురక్షితంగా చేర్చాలని, ఆ దేశంలో నీవు నా కుటుంబం ఉండాలని ఈ లోకము దాని ఆశ. అందుకే నేను మొదట ఒక మాట చదివించింది అదే. అందుకే కిరీటం శాశ్వతంగా ఉండునా, ధనము శాశ్వతంగా ఉండునా, ఈ లోకంలో అవి కాదు కానీ శాశ్వతమైనది, నిర్మలమైనది, మరి నిత్యమైనది పరలోక రాజ్యం మనకంటూ ఒకటి ఉందని నువ్వు గ్రహిస్తున్నావా? ఈరోజు క్రైస్తవుడు భక్తి చేస్తున్నాడంటే, ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎందుకన్నా ప్రార్థనలు, ఎందుకయ్యా ఉపవాస ప్రార్థనలు, 21 days ఉపవాస ప్రార్థనలు, 41 రోజు ఉపవాస ప్రార్థనలు, 52 రోజులు ఉపవాస ప్రార్థనలు, 150 దినాలు ఉపవాస ప్రార్థనలు, శుక్రవారం ఉపవాస ప్రార్థన, చెప్పాలంటే ఆరాధనలు. ఎందుకండి? మానవుడు పని లేక నియమించుకున్నాడా? ఎందుకండి బైబిల్ గ్రంథంలో క్రమాలు పెట్టాడు? ఏమన్నా మామూలుగా మందిరానికి వెళ్ళకుండా ఉంటే వెళ్ళలేరు ఆ దేశానికి. చెప్పగలను, నిశ్చయంగా వెళ్ళలేరు. నీవు నేను బలపడతామని, నీవు నేను నిత్యరాజ్యం గురించి తెలుసుకుంటామని, ఇంకా నిత్యరాజ్యం ప్రాసెస్ నీలో జరగాలని దేవుడు నిన్ను నన్ను చేయి విడిచిపెట్టట్లా. అదేందయ్యా, చాలామంది చనిపోయిన వారికి నిత్యరాజ్యం గురించి తెలిసిందా అంటే వాళ్ళ చేయి విడవబడ్డదంటే అది నాకు తెలియదు. కానీ నీవు నేను సజీవంగా ఉన్నాం కదా. మనం స్వాధీనపరుచుకొని పోయే దేశము. నేను త్వరగా ముగిస్తాను. మన దేశం ఎటువంటిదంటే కొండలు లోయలు కలిగిన దేశము. అంటే పరలోక రాజ్యానికి ప్రయాణం ఎలా ఉంటుందంటే, వదిన మన వైపు చూడండి, పరలోక రాజ్యానికి మనం ప్రయాణం చేయాలంటే మనం ఎలా ఉంటామంటే కొండలు ఎక్కి వెళ్ళాలి చెల్లిమా. అదేందని ఎక్కడైనా అడవి ప్రాంతానికి పోదండి, అందరూ టూర్కి వెళ్దాండా, అయ్యా ఎక్కడికైనా వెళ్దాం, బస్సు పెడతావా నువ్వు చెప్పు, పోదామా? కొండలు అంటున్నాడు పాస్టర్ గారు. కొడైకెనాల్, ఊటీ అన్నా పోలనా, ఇటన్నా పోయి కొండలు ఎక్కుదామా? కొండలు ఎక్కువ ఉంటాయి అటు. కాదు. నీ ఆత్మీయ జీవితంలో కొండలు వస్తాయి. నీ ఆత్మీయ జీవితంలో లోయలు వస్తాయి. అక్కడ చదివిన మాట అదేనండి. లోయలు కొండలు కలిగిన దేశం అని వెళ్తున్నాం అంటే నీ ఆత్మీయ జీవితంలో ఎన్నో ఉన్నతమైన శిఖరాలు, కొండలు నీకు అడ్డొస్తాయి. కొండ లాంటి సమస్య నీకు అడ్డొస్తుంది. లోయ ఎలాంటి సమస్య నీకు అడ్డొస్తుంది. ఇక అందులో నుంచి ఇక బయటికి రాలేను పాస్టర్ గారు. ఇక నన్ను ఎవరు బయటికి తీయలేకపోతున్నారు పాస్టర్ గారు. ఇక అయిపోయింది. ఇక ఈ కొండ అన్నిగా ఈ సమస్య ఇంకా మా దగ్గర నుంచి పోదు. ఇక లేదు, లోయలో నుంచి నేను ఇరుక్కొని బయటికి రాలేను. ఈ ఆత్మీయ జీవితం వ్యర్థమే, ఈ భక్తి వ్యర్థమే. ఇక నేను ఎందుకు ఉపవాసాలు? ఎందుకంటే కొండలు ఎక్కలేక కష్టాలు, కొండలు, ఇబ్బందులు, లోయలు, ఇరుకులు, లోయలు. లోయ ఎటువంటిదంటే, లోయను చూసారా మీరు? నేను వివరించాలని ఆశపడుతున్నా. లోయ ఎలా ఉంటుందంటే, లోయ లోతుగా ఉంటుంది. ఆ లోయలో ఒక్కసారి పడితే, ఆ లోయలో నుంచి పైకి కేకేస్తే కేక వినబడదు. ఆ లోయ ఎలా ఉంటుందంటే, లోయ ఎప్పుడైనా గమనించండి, మీరు చూసారో చూడలేదు కానీ నేనైతే లోయను దర్శించొచ్చా. కొండ శిఖరానికి వెళ్ళి లోయ ఎలా ఉంటుందో చూడాలని చూసా. ఆ లోయని పైనుంచి కిందకు చూస్తే ఆ అడుగు భాగం ఎక్కడుందో కూడా నాకు అగపట్టలేదు. ఎందుకంటే మొత్తం లోయలు ఏముంటాయి అంటే అక్క చిక్కులు ఉంటాయి. ఇట్లా పెన వేసుకొని ఉంటుంది ఆ లోయ. ఇట్లా చిక్కులుగా అల్లుకొని ఉంటాయి చెట్లన్నీ. అటువంటి లోయలు కలిగిన దేశంలో తీసుకున్న లోయలు, కొండలు కలిగిన దేశం. ఏ దేశము? మనం పరలోక రాజ్యానికి వెళ్ళే ఆ దేశం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో ఆత్మీయంగా ఛాయగా చూపిస్తున్నాడు. పరమకాలానికి మీరు చాలాలంటే కొండలు, లోయలు ఉన్నాయ్యా, జాగ్రత్త వెళ్ళని పరిశుద్ధాత్ముడు జాగ్రత్త చేసి చెప్తున్నాడు. అయినా తర్వాత మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కొండల్లో, ఈ లోయల్లో ఆయన నిన్ను మర్చిపోడు. అందుకే మనం పాట పాడుకున్నాం. పాడిన చిన్న పాట, కొండలలో పాడండి, మైక్లో దయచేసి పాడండి. చూడండి, కొండలు లోయలు కలిగిన దేశంలో ఆ
కొండల్లోనే ఆ లోయల్లో నిన్ను విడిచిపెట్టాడు తమ్ముడా, నిన్ను వదిలిపెట్టాడు చెల్లిమా. ఇందా మనం చదువుకున్నామే, ఆ కనికరం కలిగిన దేవుడు తర్వాత మాట్లాడుతున్నాడు చూడండి. ఆ కింద మాట, అది ఆకాశ వర్షమును దాగును, అది నీ దేవుడైన 12వ వచనం చదవండి, 11వ అధ్యాయం 12వ వచనం. వర్షజలము తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకు సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చూడండి ఎవరి కన్నులు ఉంటాయని చెప్తుంది. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎవరి కన్నులు దేశం మీద ఉంటాయి? దేవుడైన యెహోవా కన్నులు. ఒకవేళ మనుషుల కన్నులు నీ మీద ఉంటే, మనుషులు ఒక తల్లి ఒక కుమార్తె కన్నులు కుమార్తె మీద ఉంటే, ఆ కుమార్తె ఒకవేళ ఉదాహరణకు చెప్తున్నా తమ్ముడా, హీటర్ ఒకటి ఉంది, హీటర్ పెట్టారు, ఆ తల్లి పని చేసుకుంటుంది కానీ మనసు అంతా కన్నులంతా పిల్ల మీద ఉన్నాయి. ఆ పిల్లని ఏదో ఒకసారి హీటర్ కాడికి వెళ్తుంది అని చెప్పి ఇలా చూస్తూ ఇలా పనులు చేసుకుంటూ ఎంతవరకు చూడగలదు ఆ తల్లి అనా? ఆ కుమార్తె ఊరుకుంటుందా? మమ్మీ అని చెప్పి ఏడుకొస్తుంది, ఇంకెక్కడే ఉందిలే అనుకుంటుంది, ఏం పని చేసుకుంటుంది. అక్కడికి వెళ్తే నేను చూడలేదు అనే మాట ఖచ్చితంగా వస్తుందా రాదా? ఒక తల్లి కన్నులు కాదు, ఒక తండ్రి కావచ్చు. తండ్రి డ్రైవింగ్ చేసేటప్పుడు పిల్లలు ఉన్నారని చెప్పి తండ్రి కన్నులు దృష్టి అంతా దాని మీద ఉండవచ్చు. ఒక్కోసారి తండ్రి కన్నులు కూడా మభ్యపడుతూ ఉండవచ్చు, ఎందుకంటే లైట్ ఫోక్స్ని బట్టి ఎటో వెళ్ళిపోయి ఉండవచ్చు. తండ్రి కన్నులు ఎలా ఉంటాయి? అక్క చెల్లెల కన్నులు ఎలా ఉంటాయి అంటే, తన చెల్లికి ఏదైనా బాధ ఉంటే, తన చెల్లికి ఏదైనా కష్టం ఉంటే ఆమెతో పాటు ఏం కూడా ఏడ్చి కన్ను ఒక చిన్న కన్ను వేసి ఉండవచ్చు. ఆ కన్ను కూడా నిత్యం నిలవదు. నేను అంటున్నా, ఆత్మీయ జీవితంలో మనం కొండలు లోయగలిగిన ప్రదేశానికి వెళ్తున్నాము. కష్టాల్లో, ఇబ్బందుల్లో, లోయల లాంటి సమస్యల్లో నిన్ను నన్ను విడిచిపెట్టకుండా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు, అనగా 1వ తారీఖు నుంచి చివరి వరకు దేవుడని యెహోవా కన్నులు ఆ దేశం మీద ఉన్నాయంటే గట్టిగా సభలు కొడదామా? హల్లెలూయా. ఆ దేశాన్ని చూసే దేవుడు, ఆ దేశానికి ప్రయాణం అవుతుంది నిన్ను చూడ్డా. ఇప్పుడు ఆ దేశం మీద కన్నులు ఉన్నాయే, మరి ఆ దేశం వెళ్ళాలని దేవుడు ప్రజలకు చెప్పాడే. ఆ దేశం మీద కళ్ళుంచిన దేవుడు, ఆ దేశం వైపే చూస్తున్న దేవుడు, ఆ దేశానికి మన కొండలెక్కుతూ లోయలెక్కుతూ నిందలు అవమానాలు భరిస్తూ ఎన్నో లోయల లాంటి సమస్యలు లోతుగా వెళ్ళిపోయి ఇంకా లేకుండా ఉన్న మనల్ని చూడలేదా? దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. అలా చూడడంటారా? దేశం మీద ఉన్నాయా కన్నులు? ఆ దేశం ఎవరో కాదు, ఆ దేశానికి బయలుదేరుతున్న నీవే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవే, నీ కుటుంబం మీద దేవుని కన్నులు ఉన్నాయి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుని కన్ను మన కుటుంబం మీద, మన కుటుంబాల మీద కన్ను దృష్టి ఎలా ఉందంటే కన్ను రెప్ప కూడా. అందుకే ఒక మాట ఉంటుంది, ఇశ్రాయేలు కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఆ మాట ఎవరైనా తీస్తే త్వరగా నాకు అందించగలరా? అదే నన్ను ఆ పాస్టర్ గారు నువ్వు తీసి చూపించాలి కానీ 121 కీర్తన అనుకుంటాను. చూడండి తొందరగా అయిపోయింది, నా సమయం అయిపోయింది. చదువుడు నాన్న. ఎక్కడ? 121 రైట్. 4వ వచనం, ఇశ్రాయేలుని కాపాడువాడు కూడా నిద్రపోడు. ఈ నేటికి అక్క ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఒక మాట చెప్పగలనండి, నా మీద ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను కొండలు దాటానండి. అసాధారణంగా ఇక్కడికి వచ్చి ఏదో చెప్పేవాళ్ళం, అసాధారణంగా అందరిలాగా స్వార్థ చేద్దాం, పరీక్షలు చేద్దాం అందరిలాగా అనుకొని వచ్చినండి కాదు నేను. దేవుడు ఏర్పరచుకుంటే ఇలానే ఉంటుంది. దేవుడు ఏర్పరచుకుంటే కన్నీళ్ళు ఉంటాయి, కొండలు ఎక్కాల్సి వస్తుంది, లోయలు ఎక్కాల్సి వస్తుంది, లోతులు. నాకు ఇప్పటికీ లోతులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. నిజంగా ఏం పాస్టర్ నువ్వు అన్ని కొండలు ఎక్కుతున్నావు, చెమట కూడా పట్టలేదు. చెమట పట్టనే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెమట పట్టనేడు ఆయన. చెమట పట్టనేయకుండా తీసుకెళ్తాడు సురక్షితంగా. ఇశ్రాయేల్ ప్రజలను కాపాడేవాడు, కునకలేదు, నిద్రపోలేదు. ఆయన ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? మరి గొప్పనా ఎందుకు? అది వస్తుంది, ఇది వస్తుంది, వస్తున్నానా సాగరా చెప్తున్నా. అయ్యా దేవుడు మనకి కృపనిచ్చింది. ఎందుకంటే చెల్లిమా చాలా జాగ్రత్తనండి, మనం ఆ నిత్యరాజ్యానికి వెళ్ళాలి నాన్న. ఏది వచ్చినా నీ మీద పడతా నాన్న, నేను నాశనం చేయదు నాన్న.
నీ జోలి రాదండి. 91 కీర్తన 6 వచనంలో నీ పక్కన 10,000 మంది నీ కుడి పక్కన 10,000 మంది కూలీలను చెప్పండి, నీ దగ్గర రాదు. లోక సువార్తలో ఒక మాట ఉంది, 10వ అధ్యాయం 19 వచనంలో ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. ఇవన్నీ అసలు నేనైతే ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాన్ని అన్ని ప్రభువా ఇవన్నీ నాకు స్వతంత్రం కావాలి, స్వార్థపడండి, నేను నిజంగా నేను స్వార్థపడండి, ఈ వాగ్దానాన్ని నా కుటుంబానికి నాకు ఈ ప్రభువా అని ఆయన ఒక మాట అన్నాడు. నువ్వు ప్రయాణం చేయి, నేను చూసుకుంటా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ప్రయాణం చేశారు? ఎంతమంది ఈ సంవత్సరం ఆత్మీయ జీవితంలో కొండలు వచ్చినప్పుడు మందిరాన్ని మానేస్తారు, కష్టాలు వచ్చినప్పుడు మందిరాన్ని మానేస్తారు, శ్రమలు వచ్చినప్పుడు ఏం దేవుడు ఎంత ప్రార్థన చేసినా వస్తుంది నాన్న, అదంత భ్రమ. ఆయన తీసుకెళ్తాడు ఖచ్చితంగా సురక్షితంగా. ఇశ్రాయేలు ప్రజలు తీసుకోలేదా నా మాటలు ముగిస్తున్నాడు యేసుపెండిగా. మరి నేటికి సజీవంగా ఉండండి మన దేవుడు. మన వరకు దేవుని కన్నులు మన మీద ఉన్నాయి కాబట్టి తమ్ముడా సురక్షితంగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాం, సురక్షితంగా బ్రతికాం. ఈ లోకం మట్టుకే కాదు దేవుని నమ్ముకునేది. అమ్మా నేను నిజం చెబుతున్నా, నిత్య రాజ్యం శాశ్వతమైనది, నిర్మలమైనది. అక్కడికి వెళ్దాం అందరం. నేను వెళ్తా ఖచ్చితంగా, నేను చెప్తా. ఎంత కష్టమైనా నేను మాత్రం ఖచ్చితంగా ఒక నిరీక్షణ కలిగి ఉన్నా. నా ప్రభు నన్ను తీసుకెళ్తే, నా ప్రభు నాతో చివరి వరకు నన్ను నడిపిస్తే ఖచ్చితంగా రాజ్యంలో మనం ఉంటాం. అని ఇక్కడ బతికిన 60 సంవత్సరాలు ఏం లేదు, అంత వస్తుందే ఇక్కడ నిజంగా ఏం లేదు. రక్షణ సువార్త ఇది, ఆ రాజ్యం ఉంది మనకి. దానికోసం బతకండి. ఆ బతికే జీవే వేరు. అవసరం లెక్కలన్నీ ఆయన చూసుకుంటాడు. దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. నా ఇల్లు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు బలం కావాలి, నాకు ధనం కావాలి. ఎవరైనా అనుకుంటున్నారా? అన్నయ్య నేను 2 స్టేలు కట్టాలనుకుంటున్నారా? 2 స్టేలు కట్టి చూపిస్తాడు దేవుడు. కానీ ఒకటి చేయాలి నాన్న, ఒకటి చేయాలా. మన కష్టాల్లో కూడా ఇబ్బందుల్లో కూడా నువ్వే దిక్కు ప్రభా. నష్టం జరిగినా ఒకవేళ చేయి జారిపోయినా నా జీవితంలో చేయి జారిపోయే పరిస్థితులు వచ్చాయి. నిజంగా చేయి జారిపోయింది ప్రభా, నీకు లేదు అయిపోయింది లేదు ప్రభా, ఉన్నావా ప్రభా అని మనసులో అనుకున్నవాడు కానీ బయటకు అనేవాడు కాదు. అటువంటి కొండ నాకు ఎదురైంది, అటువంటి సమస్య నాకు ఎదురైంది. అయిపోయింది లేదు ప్రభా, సరేలే ఇంకేం చేయమంటే ఇంకేం చేస్తే నన్ను ఆశీర్వదిస్తావు అనే కాడికి వచ్చింది నా ఆత్మీయ జీవితం. నాతో మాట్లాడాడు, మాట్లాడి ఆ కొండను అటు తీసి అట్ట పక్కన పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొండలు లోయలు కలిగిన దేశం మనం వెళ్ళేది. చెల్మ తమ్ముడా కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. ఎప్పుడు సంతోషంగా ఉండాలని కాదు ఆత్మీయ జీవితం. మనం చదువుకున్నాడు 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటాయి ఆ మాటలు. 1 నుంచి 5 వరకు చదువుకుంటే మనం శ్రమ అనుభవించకపోతే ఎలా పరలోక రాజ్యం. యాకోబు రాసిన పత్రిక 1:7లో కూడా మాట ఉంటుంది. శ్రమలు అనుభవించాలి నాన్న. కొండలు వస్తాయి ఖచ్చితంగా. చెల్లిమ ఈరోజు తీర్మానం చేసుకుందాం, చిన్న తీర్మానం చేసుకోండి. అవును నాయన, ఏది వచ్చినా నేను చెబుతున్నా, ఈసారి సంవత్సరం మొదటి వారం మొదలుకొని చివరి వారం వరకు ఇక్కడ కూర్చున్న వారు కావచ్చు, ఇంకా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ మెసేజ్ వెళ్తుందిలే. ఖచ్చితంగా వాళ్ళు వింటారు ఏదో ఒక రోజు. చివరి వరకు దేవుని కళ్ళు నీ మీద ఉన్నాయని చెప్పి నీ ఆత్మీయ జీవితాన్ని భద్రపరుచుకుంటూ వెళ్ళు. ఈ సంవత్సరం ఎన్ని డొమ్మాలు కొట్టినా నాకు తెలియదు. ఇంకా వచ్చే సంవత్సరం డొమ్మాలు అవసరం లేదు మనకి. దేవుని సన్నిధిలో ఒక దినం గడిపితే ఏ దినకంటే శ్రేష్టం. దానికోసం ఈరోజు ఈ శ్రేష్టమైన మెసేజ్ దేవుడు మనకి ఇచ్చాడు. చిన్న తీర్మానం చేసుకోండి. మనం వెళ్ళే దేశం చాలా శ్రేష్టమైనది. ఆయన అంటాడు యోహాను సువార్త 14 నేను వెళ్తున్న దేశము అక్కడ ఇల్లు కడతాను అంటాడు. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి చెల్మ. అయ్యా మనం దానికోసం బతకాల. ఈ లోకంలో సంపాదించొద్దు, అట్లే చెల్మ సంపాదించుకున్నాం. ఎక్కువ మక్కువ పెట్టుకోవద్దు, ఎక్కువ దాని మీద దృష్టి పెట్టవద్దు. నేను చెప్తున్నా నా మెసేజ్లన్నీ ఇలానే ఉంటాయి. ఇదేంది అన్న ఇప్పటి వరకు అంటే ఆశీర్వాదాలు ఇప్పుడు దాకా మేము విన్నాం. అట్ట ఆశీర్వదిస్తాడు ఇట్ట ఆశీర్వదిస్తాడని చెప్పారు చాలామంది. నేనేంది ఇట్ట చెప్తున్నాను. నేను చెప్తున్నా అస్సలు ఏరును కొట్టుకుంటే మొత్తం చెట్లు వేసిద్దే. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. ఏ రోజు కాదు ఏదో కాదు నీ భక్తి జీవితాన్ని అభివృద్ధి చేయడం మొదలు పెట్టాలి. నీ భక్తి జీవితం లేవాలి. నేను ఎక్కడికి వెళ్ళా, ఏ సంఘానికి వెళ్ళా ఇదే చెప్తున్నాను. మొదట భక్తి జీవితాన్ని స్థిరపరిచే సేవకుడిగా నేను ఉంటే, భక్తి జీవితం కదలని జీవితం, తన కాళ్ళ మీద తను నించుకొని పాస్టర్ గారి మీద ఆధారపడకుండా పాస్టర్ గారిని ఫోన్ చేసి పాస్టర్ గారు అది చేయి ఇది చేయి. పాస్టర్ గారు మామూలు మనిషేనండి. నేను మళ్ళీ చెబుతున్నా ఒకవేళ పాస్టర్ గారు అందరికీ అధికుడు కావచ్చు అన్న నేను వణుకుతూ ఉండవచ్చు. పాస్టర్ గారు స్వల్ప విషయం, పాస్టర్ గారి కన్నా ఎక్కువ దేవుడు అండి. దేవుడు నేను ప్రకటించే స్వార్థ ఇలానే ఉంటుంది. దేవుడిని చూడండి.
పాస్టర్ గారు ప్రేయర్ రిక్వెస్ట్ పంపించొద్దు అట్లా. నీ చేతుల్లోనూ ఆయుధం ఉందే, ఆ సమస్యని జయించగలిగే శక్తి నీకే ఇచ్చాడే. మోకాళ్ళు నలిగేంత వరకు ప్రార్థన చేయి, గంటల తరబడి కూర్చో. నేను ఒక చిన్న సాక్షి